ఈ కథ ఒక తల్లి తన బిడ్డ కోసం జీవితాంతం చేసిన త్యాగాల గురించి చెబుతుంది. తన బాధలను దాచుకుని తన కొడుకు సంతోషంగా ఉండాలని అమ్మ చెప్పిన చిన్న అబద్ధాల కథ ఇది. అమ్మా, నీకు ఆకల్లేదా? నువ్వు తిను బాబూ, నాకు అసలు ఆకల్లేదు. కొడుకు చదువుకోవడానికి డబ్బు సంపాదించేందుకు అమ్మ రాత్రివేళ్ల వరకు పనిచేసేది. ఒక రాత్రి కొడుకు లేచి చూశాడు. అమ్మ ఇంకా వెలుగులో కూర్చుని పనిచేస్తోంది. అమ్మా, నిద్రపో, చాలా పని చేశావు. నాకు అలసట్లేదు బాబూ, నువ్వు నిద్రపో. వేసవి కాలంలో పరీక్ష రాయడానికి దూరంగా నడవాల్సి వచ్చింది. అమ్మ బ్యాగులు మోసుకుంటూ కొడుకుతో కలిసి నడిచింది. అమ్మా, నువ్వు తాగు. నువ్వే తాగు బాబూ, నాకు దాహం లేదు. కొడుకు చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాడు. అతను ప్రతి నెల అమ్మకు డబ్బు పంపడం ప్రారంభించాడు. అమ్మ ఆ డబ్బు తిరిగి పంపేది. అమ్మ, డబ్బు సరిపోతుందా? నా దగ్గర డబ్బు ఉంది బాబూ, నువ్వే దాన్ని నీ భవిష్యత్తు కోసం ఉంచుకో. అమ్మా, నేను మంచి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్తున్నాను. నువ్వు నా దగ్గరికి రావాలి. కాని అమ్మ చెప్పింది, మన ఊరిలోనే నాకు చాలా సౌకర్యంగా ఉంది, నాకెక్కడికి రావాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో అమ్మకు క్యాన్సర్ వచ్చింది. ఈ వార్త విని కొడుకు అమెరికా నుంచి వెంటనే వచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద బలహీనంగా ఉన్న అమ్మను చూసి కొడుకు ఏడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నావు బాబూ? నాకెలాంటి నొప్పి లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అవి నిజానికి అబద్ధాలు కావు. అవి తల్లి ప్రేమతో చెప్పిన త్యాగాల మాటలు. అమ్మ ప్రేమ, అమ్మ త్యాగం, అమ్మ చెప్పిన ఆ అబద్ధాలు కొడుకు జీవితానికి పునాదిగా మిగిలిపోయాయి. Download ShareChat.